లోలు గ్రామం పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా. అయ్యా పొద్దంతా సైకిల్ గుద్దాండ్రు, జనాలు గుద్దీసిన వాళ్ళ తిరగా మీకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీఎంలకి పిఎంలకి తిట్టలేదు, మా లాంటి కార్యకర్తలకు తిడతాండ్రు అన్నది మీరు గమనించి మీరు అన్ని లోటుపాట్లల్లా తీరుస్తారని మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి కూడా అడిగే సత్తం విసిట్ పాయింట్ లోలుగా మనకి ఉందని మీ అందరికీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నీ సైకిల్తో తిరుగుతున్నాం, మోడీ గారు జెండా పెట్టాం, అయ్యా నువ్వు ఊరికి వచ్చాం, ఓట్లు వేయమన్నాం, ఓట్లు వేయమంటే ఓట్లతోనే పాటలతోనే అమ్మ ఓడి లేదు ఎమ్మ ఓడి లేదని అన్నం తిడుతుండ్రు. వచ్చేస్తాం అసెంబ్లీకి వచ్చి జగన్ ఏది అనలేకపోతున్నాడు 11 సీట్లతోని ఆడి ఆడలేదు. ఇప్పుడు నేను సైకిల్ తండ్రి నేను ఆడవలసి వస్తుంది. ఈ రాజకీయం మాకెందుకో దేవుడని మేము ఆడవలసి వస్తుంది. నాకు గెలుచుకోడు మీరు అర్థం చేసుకొని మీరు అందరి కోరికలు పిల్లలకి ఇస్తామని పిల్లలకి ఉద్యోగాలు చేస్తామని ఉద్యోగాలు అన్ని ఒంచి మీద అర్జెంట్ నింపుతారని నేను కోరుకుంటూ, అదేవిధంగా బాంజీ అన్నారు తగ్గించి సీసా 10 పెంచారు. అన్ని రకాలుగా బాంజీ షాప్ కలిసి ఏను తిడతారు కొడతాండ్రు, ఏ ఊరెళ్ళినా తిడతారు కొడతాండ్రు. అది నిన్ను సైకిల్ వాళ్ళకి అమ్మియాలా, ఏ దొంగలో పాతియాలా, నా జీవితాన్ని అంకితం చేసేలా సైకిల్ అని నేను అడుగుతాను. నేటి నుంచి నాటి వరకు ఎన్టీ రామారావు కానించి సైకిల్ నగ్గకపోతే సైకిల్ పరువు మీరు తీస్తే నా పేద బదులు బతికేమవుతుంది, డిసిసి పార్టీ లోలుగా మన పరువు ఏమవుతుందని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి మోసం ఉంది. మొన్న వైజాగ్ వచ్చిన జనాలు చూస్తే పవన్ కళ్యాణ్ జెండాలు ఎగరేసిన వాళ్ళకి కూడా అంట లేదట, లేకపోతే అవదట. కొద్దిగా అర్థం చేసుకొని మీరు ఏదో గెలిచి ఏసీ రూములు అంటో హెలికాప్టర్లు అంటో ఎక్కడో మీరు తొంగుంటే ఈ పేద ప్రజలు బతికంటే ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని మీరు గెలిచేసి మళ్ళా జగన్ అన్నలా మనం వెనక్కి వెళ్ళిపోను అనుకో, మరి ముందుకు రాలేమని మీరు చెప్తూ ఈ ముగిస్తాను. జై శ్రీరామ్. అయ్యో మోడీ గెలుపు లోలుగా మన పిలుపు వినిపించు.